మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? గ్రే హెయిర్ కోసం చాలా మంది చాలా రకాల ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారండి, చాలా రకాల ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా. అసలు గ్రే హెయిర్ రాకుండానే మనం ఎటువంటి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆముదం, క్యాస్టర్ ఆయిల్. ఓకే అండి. సో ఈ క్యాస్టర్ ఆయిల్ అందుకే ఇదివరకు రోజులతో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఆముదం ఎక్కువ యూజ్ చేసేవారు హెయిర్ కి మన పెద్దవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ అనేది చాలా నల్లగా ఉండేది మాట. 50+ వస్తే గానీ వైట్ హెయిర్ వచ్చేది కాదు. నవేడేస్ ఎలా ఉంటుంది, 13 years కి 14 years కి అంటే టీనేజ్ నుంచే వైట్ హెయిర్ అనేది కొంతమంది స్టార్ట్ అయిపోతుంది. రీజన్స్ ఏదైనా అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, హెరిడిటరీ అవ్వచ్చు, ఏదైనా సరే. సో అలాంటప్పుడు వైట్ హెయిర్ రాకుండానే మనం ముందే కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకనే ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను. సో అదేంటి అంటే మనకి క్యాస్టర్ ఆయిల్ అని చెప్పుకున్నాం కదా. ఈ క్యాస్టర్ ఆయిల్ ఫస్ట్ తీసుకుంటాము. సో ఎంత క్వాంటిటీ అన్న డౌట్ రావచ్చు మీకు. ఒక చిన్న గ్లాస్ తీసుకోండి అనమాట. అంటే నేను శాంపిల్ కోసం చేసుకున్నాను, ఒక 100 ml మాత్రమే చేశాను నేను. మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక 250 ml చేసుకున్నట్టయితే స్టోరేజ్ ఎన్నాళ్ళైనా ఉంటుంది మీకు. ఓకేనా. సో ఈ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను, 100 ml తీసుకున్నాను నేను. అందులో ఒక ఆనియన్ ఒక హాఫ్ కట్ చేశాను అనమాట. హాఫ్ కట్ చేసి ఆనియన్ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఈ క్యాస్టర్ ఆయిల్ లో ఫ్రై చేశాను. బాగా వేపేయాలి. ఇది వరకు కూడా నేను ఆనియన్ ఆయిల్ చెప్పాను. సో అది కూడా చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉందని చాలా మటుకు ఫోన్ చేస్తూ చెప్పారు. హెయిర్ అనేది చాలా లెంగ్తీగా స్ట్రాంగ్ గా తయారైందని చెప్పారు. సో ఈ రోజు ఈ ఆనియన్ ఆయిల్ ఎందుకు చెప్తున్నామంటే గ్రే హెయిర్ కంట్రోల్ కదా. సో అలానే ఇప్పుడు మనం ఆనియన్ ఏం చేసాము, హాఫ్ మాత్రమే తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే 100 ml కాబట్టి. ఓకేనా. మీరైతే 250 ml అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ మొత్తం కట్ చేసేసేయండి. సో ఈ క్యాస్టర్ ఆయిల్ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో బాగా మరిగించాలి. తర్వాత మన ఆనియన్స్ అంటే ఇప్పుడు మనం తాలింపు ఎలా వేసుకుంటాము అలాగే ఆనియన్ ముక్కలన్నీ మనం ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. మీరు నేనైతే హాఫ్ వేసాను, బాగా ఫ్రై చేసేసా. సో తర్వాత ఏం చేశానంటే కరివేపాకు తీసుకున్నాను, ఎండిన కరివేపాకు తీసుకున్నాను. సో పచ్చిదైనా పర్వాలేదు, మీకు పచ్చిది యూజ్ చేసినా ప్రాబ్లం అయితే లేదు. ఈ రెండింటిని బాగా మంచిగా వేడి చేశాను, అంటే బాగా వేపేసాను అనమాట. ఇంచుమించు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేశాను. సో పచ్చిగా ఉందనుకోండి ఆనియన్, ఏమవుతుంది, చిన్న స్మెల్ వస్తుంది కదా. సో ఆ స్మెల్ అవాయిడ్ అవ్వాలి. క్యాస్టర్ ఆయిలే స్మెల్ అసలు చెప్పాలంటే. సో ఆనియన్ మళ్ళీ వేసేసరికి ఆనియన్ స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మనం డీప్ గా ఫ్రై చేస్తే క్యాస్టర్ ఆయిల్ స్మెల్ కూడా కొంచెం తగ్గుతుంది, అలానే ఆనియన్ స్మెల్ కూడా కొంచెం తగ్గుతుంది. సో కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. వీలైతే మెంతులు కూడా వేసుకున్నా చాలా మంచిది. ఇది వేగుతున్నప్పుడు కొద్ది మెంతులు వేసుకున్నా చాలు మాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. సో మనం ఎందులో వేసుకుంటున్నాం ఇప్పుడు, క్యాస్టర్ ఆయిల్లో కదా. సో నేనేం చేశానంటే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చేసాను. సో ప్రిపరేషన్ అయితే ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్పేశాను కదా. ప్రిపేర్ అవ్విన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారా, క్యాస్టర్ ఆయిల్ అండి ఇది. ఓకేనా, ఆముదం. ఓకే, అలానే కరివేపాకు. సో నేను ఎండిన కరివేపాకు తీసుకున్నాను. సో పచ్చిది వేసుకున్న ప్రాబ్లం అయితే లేదు, ఏదైనా పర్వాలేదు. అంటే ఎండిన జనరల్ గా పాడేస్తూ ఉంటాం కదా, పాడేయకుండా ఇలా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత మనకి ఆనియన్ కంపల్సరీ ఈ మాత్రం ఆనియన్ వేసేయాలన్నమాట. ఓకే, ఒక 100 ml మనం నేను ప్రిపేర్ చేసుకున్నాను, 250 ml అయితే ఈ మాత్రం ఖచ్చితంగా వేయాలి. మెంతులు అనేవి ఆప్షనల్ అని చెప్పుకున్నాం కదా, వేస్తే చాలా మంచిది మెంతులు కూడా, అందుకే కొద్దిగా తీసుకున్నాము. ఒక 250 ml అనుకోండి, 1 tablespoon ఆఫ్ మెంతులు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ని నేను ఇంట్లో ఆల్రెడీ మరిగించి తీసుకొచ్చేసాను చూడండి. ఓకేనా, ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. సో దీన్ని మనం ఫిల్టర్ చేసి చూద్దాం ఇప్పుడు. చూడండి, ఫిల్టర్ చేస్తున్నాం. చూస్తున్న క్యాస్టర్ ఆయిల్ కాబట్టి చక్కగా కనిపిస్తోంది చూడండి మీకు. చూస్తున్న ఆనియన్ చూడండి ఎంత డీప్ ఫ్రై అయినాయి చూసారా. మనకి ఎక్కడ ఇంత డీప్ అంటే రెడ్డిష్ కలర్ లో వచ్చినాయి చూడండి ఆనియన్స్. ఇలా బాగా ఫ్రై అయినాయి చూడండి. ఇంత ఇలా ఫ్రై అయితేనే ఇందులో ఉన్న కంటెంట్ అంతా చక్కగా మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ క్యాస్టర్ ఆయిల్ లోకి వెళ్తాయి అన్నమాట. అప్పుడే వర్కింగ్ అయితే బాగుంటుంది. సో కరివేపాకు కూడా ఆల్రెడీ నేను ఇదే వేసాను.
సో ఇంకా బాగా డీప్ గా మనకి డ్రై అయిపోయింది, బాగా ఫ్రై అయింది కదా. సో పచ్చిది వేసినా సరే ఇలా అయిపోవాలి మీకు. చూడండి, ముట్టుకుంటే ఇలా వస్తుంది చాలా ఈజీగా. ఓకే, నేను ఇప్పుడు ఫిల్టర్ చేసి చూపించాను. సో ఇందులో ఉండి ఇలా వాడుకున్నా పర్వాలేదు ఆయిల్ ని. ఇప్పుడు చూసారా, చాలా ప్యూరిఫై ఆయిల్ అండి ఇది. ఎంత ప్యూర్ చూడండి, ఇది మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మంచి ప్యూరిఫై గ్రే హెయిర్ కంట్రోల్ ఆయిల్. చాలా ఈజీ అనిపించింది కదా చేయడం. ఇప్పుడు మీకు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వన్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే చక్కగా మనకి 2-3 మంత్స్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి, మనకి ఆయిల్ ప్రిపరేషన్ అనేది ఎంత ఈజీగా అయ్యిందో చూసారు కదా. మనకి టైం కూడా పెద్దగా ఏం పట్టలేదు, చాలా తక్కువ సమయంలో చాలా మంచి హెల్దీగా ఉండే మనకి హెయిర్ ఆయిల్ తయారైపోయింది కదా. హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఇలాంటప్పుడు. అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అయిపోతుందని చెప్పుకున్నాం కదా. సో ప్రిపరేషన్ వరకు అయితే మీకు అర్థమైంది. ఏ విధంగా యూజ్ చేయాలి అనే డౌట్ మీకు. చాలా మంది ఇప్పుడు మనం ఫ్యాషన్ కోసం ఆయిల్ అప్లై చేయడానికి కొంచెం తక్కువ ఇష్టపడతాం, ఎక్కువగా యూజ్ చేయం ఆయిల్ కదా. సో అలాంటప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేయండి. వీక్లీ వన్స్ అంటే హెయిర్ వాష్ వెళ్తూ ఉంటారు కదా హెడ్ బాత్ కి, అలాంటి టైంలో ముందు రోజు నైట్ అప్లై చేసుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఈ ఆయిల్ యూజ్ చేయండి. ముందు రోజు నైట్ ఏం చేస్తారంటే, మనం కాటన్ సహాయంతో లేకపోతే ఫింగర్ సహాయంతో స్కాల్ప్, మనం ఏం చెప్పుకున్నాం, గ్రే హెయిర్ కంట్రోల్ అని చెప్పుకున్నాం. గ్రే హెయిర్ వచ్చేది మనకి స్కాల్ప్ నుంచే కాబట్టి స్కాల్ప్ కంప్లీట్ గా టాప్ టు బాటమ్ మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేయండి. అలానే రిమైనింగ్ అంతా టోటల్ హెయిర్ రూట్స్ నుంచి మనకి ఎండ్స్ వరకు టోటల్ హెయిర్ అంతా అప్లై చేయండి. అప్లై చేసి హోల్ నైట్ అంతా అలానే ఉంచండి. మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి, అంతే కదా, షాంపూ వాష్. ఇలా చేసుకొని చూడండి, అసలు మీకు ఎంత హెల్దీగా ఉంటుంది హెయిర్, గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది. చాలా మందికి హెరిడిటరీ ప్రాబ్లమ్ అని చెప్పుకున్నాం కదా, విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, వాళ్ళకి గ్రే హెయిర్ కొంచెం ఎక్కువ అవుతుంది అని అనిపిస్తుంది కదా. ఇమీడియట్ గా ఇలాంటి హెయిర్ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని ఇలాంటి ఆయిల్ యూజ్ చేసి చూడండి, ఎలా ఉంటుందో మీకు. కంట్రోల్ అవుతుందండి ఖచ్చితంగా. వచ్చిన వైట్ హెయిర్ ని ఎవ్వరు ఏమి చేయలేరు, కానీ ఇలాంటి ఆయిల్స్ మాత్రం రాకుండా ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయండి ఆయిల్స్. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ కదా. ఇది ఓన్లీ గ్రే హెయిర్ కంట్రోల్ కోసమే కాదు, ఈ ఆయిల్ హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది, అంటే లెంగ్తీగా పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ గా పెరుగుతుంది. జనరల్ గా హెయిర్ అనేది మనకి స్ట్రెంగ్త్ గా పెరగాలి అంటే మన బాడీలో ఐరన్ బాగుండాలంటే హెచ్బి లెవెల్స్ బాగుంటేనే హెల్దీగా స్ట్రెంగ్తీగా ఉంటుంది కదా. మినిమం లేడీస్ కి అయితే 12 to 40 గ్రామ్స్ ఉండాలి. సో అంటే అంత లేకపోయినా అట్లీస్ట్ 10-11 ఉన్నా సరే చాలా బాగుంటుంది. 12 ఉంటే చాలా హెల్దీ హెయిర్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. నౌడేస్ అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, లేదంటే మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మనకి హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉన్నప్పుడు మనం హిమోగ్లోబిన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా మనకి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అలానే మన ఎక్స్టర్నల్ ప్యాక్ కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ప్యాక్స్ వేసుకోవాలి. గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అయితే ఇలాంటి ఆయిల్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులో మనం క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదమే ఉపయోగించడానికి కారణం ఏంటి అంటే, ఆముదం వర్కింగ్ ఏంటో తెలుసా అండి. చక్కగా మనకి నార్మల్ హెయిర్ ఆయిల్ తో కంపేర్ చేస్తే, నార్మల్ హెయిర్ ఆయిల్ తో ఈ ఆముదాన్ని కంపేర్ చేస్తే 4-5 టైమ్స్ ఎక్స్ట్రాగా గ్రోత్ అవుతుంది అనమాట. అంటే అంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఈ ఆముదం. నార్మల్ ఆయిల్ అనుకోండి, నార్మల్ గా గ్రోత్ అవుతుందని చెప్తాం మనం. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఫాస్ట్ గా 5 టైమ్స్ గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. సో అందుకని ఈ ఆముదాన్ని నేను ఉపయోగించాను అనమాట ఇప్పుడు. సో గ్రే హెయిర్ కంట్రోల్ అయిపోతుంది. అలానే మనకి హెయిర్ అనేది లెంగ్తీగా పెరగడాలని చాలా మంది కోరుకుంటుంది కదా, అది కూడా ఈ ఆయిల్ వల్ల ఉపయోగపడుతుంది. మనకి ఆ కోరిక అనేది తీరుతుంది చక్కగా. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో యూస్ చేసేది ఆముదము అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఆనియన్. ఈ రెండు స్మెల్ వే. మెయిన్ అంటే స్మెల్ వచ్చే ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తున్నా. వర్కింగ్ ఎంత బాగుంటుందో స్మెల్ కూడా కొంచెం మనం భరించాలి కదా. సో అలాంటప్పుడు నేను చెప్పే టిప్ ఏంటి అంటే, మనకు మార్కెట్ లో అరోమా ఆయిల్స్ ఉంటాయి. అవి మంచి ఫ్లేవర్, అరోమా అంటేనే ఫ్లేవర్ కదా. సో అరోమా ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ లో అరోమా ఆయిల్స్ అనేవి ఒక 2 డ్రాప్స్ వేయండి. ఈ మనకి ఆనియన్ స్మెల్ కానీ క్యాస్టర్ ఆయిల్ స్మెల్ కానీ ఏమీ రాదు. నార్మల్ గా మనకి మంచి హెయిర్ ఆయిల్ ఎలా ఉంటుందో స్మెల్ తో అలా ఉంటుంది. సో అందుకనే ఇటువంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అరోమా ఆయిల్స్ యూజ్ చేయండి. వన్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం వీక్లీ వన్సే అనుకున్నాం కాబట్టి హ్యాపీగా 2 months వరకు వచ్చేస్తుంది ఈజీగా. సో మనం ఒక్కలవైనా యూజ్ చేయొచ్చు అంటే కాదు.
పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఈ ఆయిల్ ఉపయోగించుకోండి. చక్కగా మీరు గ్రే హెయిర్ అనేది కంట్రోల్ చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కేనా అంటే కాదు, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది. గ్రే హెయిర్ అనేది ఎవరికైనా ఒకటే, లేడీస్ కైనా ఒకటే, జెంట్స్ కైనా ఒకటే. అక్కడ రీజన్స్ చాలా ఏదైనా అవ్వచ్చు, చెప్పుకున్నాం కదా మనం. రీజన్స్ ఏదైనా అవ్వచ్చు, కానీ గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ ఆయిల్ మాత్రం ఉపయోగించండి. ఖచ్చితంగా నాకు చెప్పండి, ఖచ్చితంగా తగ్గుతుంది మీకు. ఓకే అండి. సో ఈ ఆయిల్ అనేది ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయండి. వీక్లీ వన్స్ యూజ్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.